ఆయన్ని నాకు దూరం చేసుకుని నీకు దగ్గర చేయటానికి నేనేం చేయగలను అదంతా చేస్తాను, సరేనా? అంత స్ట్రాంగ్ గా చెప్పాక ఇక నేనేమంటాను? ఉంటాను. ఎలా ఉన్నావు సత్య? బాగున్నాను. హాయ్ సత్య, నిన్ను చూడాలని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. ముహూర్తం టైం అవుతోంది. సత్య గారిని తన క్యాబిన్ లో కూర్చొనిస్తారా? సారీ మేడం. సత్య గారు రండి. ముహూర్తం టైం అవుతుందండి బాబు. పద సత్య. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బృహస్పతయే హరియో రహాజుహతుమతేషు యద్యేతయచ్చ ప్రజాతస్మరణంధే చిత్రం. బాబు కూర్చోండి. ధన ఆగమన వశీకరణ సిద్ధిరస్తు, అష్టలక్ష్మీ ప్రసాదిరస్తు, దినదిన వ్యాపార పరంపరాభివృద్ధిరస్తు, తథాస్తు. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సత్య. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి సత్య గారు ఈ సంస్థకి ఎండి. అందరూ ఆయన చెప్పింది ఫాలో అవ్వాలి. ఓకే మేడం. ఈ విషయంలో ఎవరు మీ లిమిట్స్ క్రాస్ అయినా నెక్స్ట్ డే జాబ్లో మీరుండరు. చైర్మన్ గా నాకు ఎంత విలువిస్తారో సార్కి అంతే విలువివ్వాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఆల్ ది బెస్ట్. మీరు మీ పని చూసుకోండి. May I come in, sir? Sorry for the disturbance. లోపలికి రావచ్చా? రా. మీరు కూర్చోండి. ఈ పిచ్చి పిచ్చి పనుల్లో పడి నేను ఆఫీస్ గురించి పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. అందుకే మీరు కొంచెం కంపెనీ గురించి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఏ విషయం గురించి అయినా మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు ఏ డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్. కంపెనీ గురించి
మొదట్నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి మీరొస్తేనే కంపెనీ బాగుపడుతుందని మీకోసం గట్టిగా ట్రై చేశాను. ఈ విషయంలో సావిత్రి చాలా హెల్ప్ చేసింది. తన వల్లే మీరు నన్ను క్షమించి నా కంపెనీలో చేరడానికి ఒప్పుకున్నారని నాకు తెలుసు. తన మంచి మనసుని అర్థం చేసుకోకుండా చాలా తప్పులు చేశాను. అయినా పెద్ద మనసుతో నన్ను క్షమించింది. తను నిజంగా దేవత. మీ ఇద్దరిని బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు ఏ శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మీరు బాగుండాలి. మీ జంట 10 మందికి ఆదర్శం అవుతుంది. సారీ, మీ వర్క్ డిస్టర్బ్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాను. ఇది మీ కంపెనీ, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తనలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. సత్యని మర్చిపోవాలి. అలా చేశావంటే నువ్వు కోరుకున్నట్టే సత్యని విడిపిస్తాను. ఈ క్షణం నుంచి సత్య నావాడు. తనని త్వరలోనే బయటికి తీసుకొస్తాను. ఈ రోజు నుంచి తనకి దగ్గర కావటానికి నేను ప్రయత్నిస్తాను. దూరం కావటానికి నువ్వు ప్రయత్నించు. ప్లీజ్ అండి, నా మాట విని ఆ జాబ్లో చేరండి. సరే సావిత్రి, అలాగే చేరతాను. తను మారింది అన్న నమ్మకంతో కాదు, నీ మాట కాదన్నాను అని నువ్వు బాధపడకూడదని ఒప్పుకుంటున్నాను. హలో. హాయ్ సావిత్రి. చాలా రోజుల తర్వాత మంచి ఎనర్జీ వచ్చింది. ఎందుకు అర్థమైందా? సత్య ఆఫీస్కొచ్చాడుగా, అదే నా ఎనర్జీకి కారణం. థ్యాంక్స్ సావిత్రి. ఇప్పటి వరకు మాట తప్పకుండా ఫుల్ కోఆపరేట్ చేస్తున్నావు. దేవుడు ముందిచ్చిన మాట కదా. అందుకే మాట మీద నిలబెడ్డావుగా. చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉంది సావిత్రి. అందుకు కారణం సత్య నా ఆఫీస్కి రావడం, దాదాపు 12 గంటల సేపు నా ముందు ఉండటం. ఈ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సత్య ఆఫీస్కి రావటంతో అగ్రిమెంట్లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇక మిగిలింది సెకండ్ పార్ట్. సెకండ్ పార్టా?
అదేంటి? విత్తనం నాటగానే చెట్టు అవ్వదు సావిత్రి. విత్తు మొక్కవ్వాలి, కొమ్మలు కొమ్మలుగా విస్తరించాలి. నువ్వు నాటిన విత్తు నీకే నీడనివ్వాలి. మా మధ్య ప్రేమకి నువ్వు విత్తనం మాత్రమే నాటావు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. చూస్తూ ఉండు, పార్ట్ 2 ఏంటో నీకే అర్థమవుతుంది. ఏంటిది? పార్ట్ 2 అంటుంది. ఏమై ఉంటుందబ్బా? సావిత్రి, ఊర్మిళ, నువ్వా? రా. కూర్చో. సత్య లేడా? ఉన్నారు, లోపల రెడీ అవుతున్నారు. ఏంటి సత్య, ఆఫీస్కి రెడీ అవుతున్నావా? అవును. ఎక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతావో అని చాలా హడావిడిగా వచ్చాను. ఏ ఊర్మిళ, ఏదైనా పని మీదొచ్చావా? అవును సావిత్రి, మీ ఇద్దరూ మా ఇంటికి భోజనానికి రావాలి. ఈ విషయం ఆఫీస్లోనే చెప్పొచ్చు, బట్ ఇంటికొచ్చి పిలవటం మర్యాద కదా. సత్య, సాయంత్రం సావిత్రిని తీసుకొని తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి. ఏదో సరదాగా పిలుస్తున్నానని అనుకోవద్దు. అన్నయ్యకి మ్యారేజ్ అయింది. అనుకోకుండా చేసుకోవడం వల్ల సాంప్రదాయంగా జరగాల్సినవన్నీ ఏం జరగలేదు. అందుకే మీలాంటి మంచి మనుషుల్ని పిలిస్తే మీ ఆశీర్వాదమైనా ఆ జంటకి ఉంటుందని నా నమ్మకం. ఏం సత్య, వస్తావు కదా? నాకు ఆఫీస్లో పని ఉంది, ఇంకెవరినైనా పిలుచుకో. పిలవడానికి నాకెవరున్నారు సత్య? అయిన వాళ్ళు ఎవరూ లేరు. అంతో ఇంతో పరిచయం ఉన్నా మిమ్మల్ని నా చేష్టలతో పరాయి వాళ్ళని చేసుకున్నాను. అవన్నీ మర్చిపోయి మా ఇంటికి భోజనానికొచ్చి మా అన్నయ్య వదిలని ఆశీర్వదించండి ప్లీజ్ సత్య. నాకు కుదరదు, ఆఫీస్ టైం అవుతుంది సావిత్రి. వస్తాను. ఏంటి ఇంతగా నటిస్తున్నా సత్య అలా వెళ్ళిపోయాడు? బాధ్యత తీసుకున్నప్పుడు అన్నీ నీ బాధ్యతే. మార్చు. మనిషి నా మాట వినేలాగా, నన్ను అభిమానించేలాగా మార్చు. సత్యకి అర్థం కావడం లేదు సావిత్రి. మంచిగా ఉండడం కన్నా మంచిగా నటించడం చాలా కష్టంగా ఉంది. త్వరగా మార్చు. సాయంత్రం మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. సత్య రాననే అంటాడు, నువ్వే తీసుకురావాలి. వస్తావులే, వెళ్ళి నా పనులు నేను చూసుకుంటూ ఉంటాను.
సత్యని తీసుకొచ్చే పని నువ్వు చూసుకో. ఇంటికంటే ఆయన్ని ఒప్పించడం కష్టం ఊర్మిళ. నువ్వనుకుంటే ఏమైనా జరుగుతుంది సావిత్రి. అది సత్య విషయంలో ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు తీసుకొస్తున్నావు అంతే. ఇదే నా ప్లాన్లో నేను చెప్పిన సెకండ్ స్టేజ్. సో మిస్ అవ్వకుండా చూసుకో. బాయ్. యామిని, నే బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏంటమ్మా ఏదో అడవడిగా కనిపిస్తున్నావు? అవునన్నయ్య, సత్యని సావిత్రిని మన ఇంటికి భోజనానికి పిలిచాను. వచ్చేసరికి భోజనం ఏర్పాట్లు చూడాలొదినా. సడన్ గా వాళ్ళని పిలవాలని నీకెందుకు అనిపించిందమ్మా? మీకోసమే అన్నయ్య. మాకోసమా? మాకోసం సత్య వాళ్ళని పిలవడం ఏంటి ఊర్మిళ? పెళ్ళంటే పచ్చటి పందిరి, 10 మంది బంధువులు, విందులు, వినోదాలు ఇవన్నీ ఉండాలి. అవేం లేకుండా సింపుల్ గా మీరు పెళ్లి చేసేసుకున్నారు. అసలు మా పెళ్లికి దీనికి సంబంధం ఏంటమ్మా? ఉందన్నయ్య, పెళ్లికి నలుగురి ఆశీర్వాదం ఉండాలి. అది మీ విషయంలో జరగలేదు కాబట్టి సత్య సావిత్రి లాంటి చక్కని జంటని మన ఇంటికి పిలిచి మీ పెళ్లి భోజనం వాళ్ళకి పెడితే ఆ మంచి మనసుల ఆశీర్వాదమైనా మీకుంటుంది కదా అనిపించింది. అందుకే వాళ్ళిద్దరినీ భోజనానికి రమ్మన్నాను. చాలా కొత్తగా కనిపిస్తున్నావమ్మా. అలవాట్లు ఆలోచనలు మారినప్పుడు కొత్తగానే కనిపిస్తావన్నయ్యా. ఈ కొత్తదనం కొత్తగా ఉన్నా బావుందమ్మా. అన్నీ బావుండాలి, అందరూ బావుండాలి. నువ్వు పిలవగానే రావడానికి సత్య ఒప్పుకున్నాడా? మంచి పని కంటే సత్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే అడగ్గానే కాదనకుండా వస్తానన్నాడు. మంచి పని చేసావు ఊర్మిళ. మాకోసం నువ్వు ఇంతగా ఆలోచించావంటే చాలా సంతోషంగా ఉంది. సరేనమ్మా, నువ్వు వాళ్ళ కోసం ఏర్పాట్లు చూడు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడెక్కడికన్నయ్యా? సత్య వచ్చేసరికి నువ్వు లేకపోతే బాగోదు. వెంటనే వచ్చేస్తానమ్మా. యామిని, ఏర్పాట్లు చూడు. అలాగే. వదినా, చాలా రోజుల తర్వాత సత్య వస్తున్నాడు. తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ రెడీ చేయాలి. అలాగే చేద్దాం. తనకేమిష్టమో చెప్పు. మామిడికాయ పప్పు, సాంబార్, వంకాయ కర్రీ, బీరకాయ ఫ్రై, ఆలూ ఫ్రై. తడుముకోకుండా చెప్తున్నావు. తన ఇష్టాలు తనకంటే నీకే బాగా తెలిసినట్టున్నాయి. అంటే అప్పట్లో చాలా క్లోజ్గా తిరిగాను కదా, అందుకే అన్నీ తెలుసు. సరే, మరి సావిత్రికిష్టమైన వంటలు కూడా చేయాలిగా? ఏం అవసరం లేదు. ఏ? సత్యకి ఏమిష్టమో సావిత్రికి అవే ఇష్టం. సరే, పద్ధతిన వంట స్టార్ట్ చేద్దాం. రా, పద. సావిత్రి, ఏంటి సావిత్రి, సినిమా ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా? అదేం లేదండి. ఏ? మరేంటి, ఎందుకు స్పెషల్గా రెడీ అయ్యా? అదేంటండి, మర్చిపోయారా? ఊర్మిళ ఇంటికి భోజనానికి రమ్మంది కదా. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి. పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. పాపాని పాపం అని ఎలా అంటున్నావు సావిత్రి? చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నప్పుడు క్షమించడంలో తప్పే ఉందండి. నీ అంత మంచితనం నాకు లేదు సావిత్రి. గాయానికి మందు రాస్తే తగ్గిపోతుంది, కానీ మచ్చ మిగిలిపోతుంది. తను చేసిన గాయం మందులకో మాటలకో తగ్గేది కాదు. ఇంటి వరకు వచ్చి పిలిచింది, అది కూడా మనిద్దరినీ పిలిచింది. వెళ్ళకపోతే బావుండదండి.
బాగుండదనుకుంటే నువ్వు వెళ్ళు, నేను రాను. ఆఫీస్కి వెళ్ళగలేంది ఇంటికి వెళ్తే తప్పే ఉంది. ఆఫీస్ వరకు వెళ్ళింది నీకోసం, నీ మాట కోసం. అదే మాట కోసం భోజనానికి కూడా వెళ్దాం రండి. ఆఫీస్ అంటే 10 మంది ఉండే చోటు. నా పని నేను చేసుకుంటే చాలు. తన ఇంటికి వెళ్ళి తన మొహం చూస్తూ ఎదురుగా కూర్చోటం నాకిష్టం లేదు. ప్లీజ్ నన్ను ఇక బలవంతం చేయొద్దు. అంతగా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళేసిరా. అంటే నన్నిలా ఒంటరిదాన్ని చేయాలనుకుంటున్నారా? షాప్కి వెళ్ళటానికి కూడా ఒంటరిగా పంపించడానికి ఇష్టపడని మీరు వెళ్ళిరా అంటున్నారంటే ఒంటరితనాన్ని అలవాటు చేసుకోమంటున్నారా? అలా అంటావేంటి సావిత్రి? నిన్ను నేను ఒంటరిదాన్ని చేయడమేంటి? చావైనా బ్రతుకైనా ఇద్దరమే. మీ ఇష్టమే నా ఇష్టం, మీ మాటే నా మాట అంటూ ఇన్ని చెప్పిన మీరు ఈరోజు ఊర్మిళ కోసం ఒంటరిదాన్ని చేస్తున్నారంటే నా ఇష్టం మీద మీకిష్టం తగ్గిపోయిందనేగా? అలంకారానికే కాని ఇక నీకు దీంతో పనే ఉంది. సత్యని నాకిచ్చావు అంటే నీ 5వ తనాన్ని నాకిచ్చేసినట్టేగా.